మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఆర్జీవి గారు కలిశారు, రేపు రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళారు. తేజ గారు మీ మీద ఏదో పని చేశారంట. పంచే వేయలేదండి, పంచ్ వేయలే. అంటే ఆడిషన్ చేశాను, విపరీతంగా నచ్చింది. అంటే నాకు ఇప్పటికీ గుర్తు రాము గారి ఫేస్లో అంత వాట్ యు సే ఒక అంటే నేను చేసింది ఎలా చేస్తానో కూడా నాకే తెలియదు. అంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. అది ఒక బిట్ ఏదైతే పెర్ఫామ్ ఏదైతే చేశానో అది అంతకుముందు నేను ఎక్కడ చేయలే. సో నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు చాలా బాగుంది కదా, వండర్ఫుల్ అన్నారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఓకే, అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఎస్ ఓకే, నేను ఓకే అనుకుంటున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటే నేను ఈవినింగ్ వెళ్ళాను. నాకు పని వల్ల సంథింగ్ నాకు గుర్తులేదు, కానీ ఈవినింగ్ వెళ్ళా. జగన్ పొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చేవేంటి, రాము గారు ఇప్పుడే వెళ్ళాడు అని. సారీ సార్ అని చెప్పా పని గురించి. సరే రా అని మళ్ళీ సేమ్ అంతకు ముందు రోజు ఆడిషన్ చేసిన రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తేజ మన లెటర్ హెడ్ ఇది ఉంటుంది కదా, లెటర్ హెడ్ మీద అన్నపూర్ణ స్టూడియోస్ లెటర్ హెడ్ మీద డేట్లు రాసి డేట్లు రాసిస్తే చాలా డేట్లు ఉన్నాయి. డేట్లు ఉంటే ఇది దాదాపు 6 months, ఎవ్రీ 15 days, ఎవ్రీ మంత్కి 15 days అట్లా, లైక్ జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అట్లా చెన్నై నుంచి హైదరాబాద్ వర్క్ చేసి రావాలి. నేను అడిగి చూసి చాలా డేట్లు ఉన్నాయి, మంచి క్యారెక్టరేనా అని అడిగా తేజ గారిని. ఇద్దరు ఉన్నారు, శివనాగేశ్వరరావు గారు, తేజ గారు ఇద్దరు ఉన్నారు పక్కనే. ఆయన రాసిచ్చాడు చేతులతో, తేజ గారి చేతులతో మొత్తం షెడ్యూల్ ఉంటుంది కదా, అది చూసి మొత్తం ఇట్లా నా డేట్లు రాసేసి ఇచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్ అని. ఆ మంచి క్యారెక్టర్ కాకపోతే చెన్నై నుంచి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాం అన్నాడు ఆయన. ఇదే వాయిస్లో. సరే అంటే నాగేశ్వరరావు గారు, నేను సైలెంట్ నేను అన్నాను, లేదు మంచి క్యారెక్టర్ జగన్, నాగార్జున గారు ఫ్రెండ్ చెప్పేశారు అప్పుడే. నాగార్జున ఫ్రెండ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా. థ్యాంక్స్ అండి అన్న. యాక్చువల్గా అలా పంచలేసే శివనాగేశ్వరరావు గారు కదా. అంటే అది పంచ్ అని కూడా నేను అనుకోను. అది ఇట్స్ ఎ ట్రూ కదా, నిజమే కదండి. అది నిజంగా కూడా ఇంపార్టెంట్ కాకపోతే మిమ్మల్ని చెన్నై నుంచి హైదరాబాద్ 6 నెలలు అంటే తీసుకెళ్ళటం పంపించడం అకామిడేషన్ ఇవ్వటం అది జరగదు కదా. అవును, అదే ఆయన ఉద్దేశం. పంచ్ లేకపోతే జోక్ అని కూడా నేను అనలేదు, అది నిజం ఉంది కదా. సో దానికి సంతోషపడ్డా నేను. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే గట్టిగా అనటం వల్ల ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను, కానీ హీఈస్ వెరీ ఫ్రాంక్. ఆయన అంతే, ఈజ్ బోల్డ్. తర్వాత ఎప్పుడైనా చెప్పారా తేజ గారు? చెప్పాను. తర్వాత నేను 3-4 years బ్యాక్ అనుకుంటే ఎక్కడ బయట ఎక్కడ కనపడితే, తేజ మీరు రాసిచ్చిన డేట్లు నా దగ్గర ఇంకా ఉన్నాయన్న. నిజమా? ఉన్నాయి నా దగ్గర, పేపర్ ఉంది. అంటే మీరు ఇదివరకే మహర్షి సినిమాకి చేసినప్పుడు 5 months ఏమో వర్క్ చేశారు మహర్షికి? కాదండి, 52 days స్ట్రెచ్. ఓకే, 52 రోజులు స్ట్రెచ్, ఎక్కడికి కదలకుండా, ఊరు కూడా వెళ్ళకుండా. అది కూడా పెద్ద క్యారెక్టరే. పెద్ద క్యారెక్టర్. 52 days 52 రోజులు వైజాగ్లో ఓషన్ వ్యూ హోటల్లో కంటిన్యూస్గా వర్క్ చేసాం కదలకుండా. చెన్నై నుంచి ఎక్కాం శివాజీ రాజా. దాంట్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్లో, మహర్షి గారికి ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ శివాజీ రాజా. అండ్ దీంట్లో జేడి ఫ్రెండ్స్లో మురళి అని ఒక ఆయన ఉన్నారు, గోదూరు మురళి, ఆయన కూడా దాంట్లో ఉన్నారు మహర్షిలో. ఓకే, మహర్షి క్యారెక్టర్. మేము అందరం కలిసి వెళ్ళాము. బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ 52 రోజుల తర్వాత మళ్ళీ చెన్నై వచ్చాం. అట్లా స్ట్రెచ్ చేసాం. అదొక హిస్టరీ. అయితే శివ ఫస్ట్ డే షూట్ మీ క్యారెక్టరేషన్ అనుకుందాం. అవును, అంటే అందరికీ కొత్త శివ. మీ దగ్గరికి వస్తే మీరు అప్పటిదాకా చేసిన యాక్టింగ్ ఒకటి, అప్పటిదాకా ఉన్న కెమెరాస్ ఒకటి, ఎగ్జాక్ట్లీ అప్పటిదాకా ఇచ్చిన కెమెరా లుక్ ఒకటి, డిక్షన్ ఒకటి, కరెక్ట్, అండ్ డైలాగ్ డెలివరీ ఒకటి, కరెక్ట్. బట్ శివాతో అన్నీ మారిపోయినాయి. రైట్. ఫస్ట్ డే ఏమనిపించింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చూస్తుంటే? చాలా చాలా ఎక్సలెంట్, వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. ఎందుకు వండర్ఫుల్ అన్నాను అంటేనంటే, అంతకుముందు వంశీ గారి సినిమాలు చేశాను, నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను. నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను. ఆయన ఇలా చేయండి అనరు, నారాయణమూర్తి గారు అలా చేయండి అనరు. డైలాగ్ ఏదో చెప్తారు, గట్టిగా చెప్తే వెరీ గుడ్ బాస్ అంటారు. ఆయన ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ నా లైఫ్లో.
సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ రోజున లైటప్ చేస్తున్నారు, నేను లొకేషన్కి వచ్చున్నాను. అప్పుడు మేకప్లు ఎవరికి లేవు, శివాకి ఎవరికి లేవు. సుధాకర్ గారు అప్పటికే బిజీ, ఆయన బిజీ మా అందరికంటే చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. శుభలేఖ సుధాకర్ గారు ఆయన కూడా మేకప్ వేసుకునేవారు కాదు. నాకు గుర్తుండి ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి క్రీమ్ ఏదో సంథింగ్ ఏదో ఉంటే జస్ట్ అది రాసుకుని షార్ట్లోకి వచ్చేవారు పొద్దున. అది గుర్తుంది సుధాకర్ గారి గురించి. మరి అమల గారు అప్పటికే హీరోయిన్ కదా, బిజీ, వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా చేసి ఉన్నారు ఆవిడ, తమిళ్ వాటిలో కూడా చేసి ఉన్నారు, తెలుగు సినిమాలో కూడా ఆవిడ మేకప్ వేసుకున్నారేమో. కానీ మాకెవ్వరికి నో మేకప్. సరే నేను కాస్ట్యూమ్స్ వేసుకున్నాను, వచ్చి లొకేషన్ అనిపెట్టి లైటప్ చేస్తున్నారు. నుంచుంటే జగన్ అన్నారు. జగన్ సార్ అన్నా. మీ ఇద్దరం అలా నడుచుకుంటూ ఆ స్ట్రీట్ చివరి దాకా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం అరటిపండు ఊల్చి పెట్టినట్టు రాము గారు ఇది. అప్పటికే అసలు నేను ఫస్ట్ డే షూటింగ్ నాకు తెలియదు, అంతకుముందు ఏం జరిగిందో దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు నాగార్జున దగ్గరికి ఇట్లా వెళ్తారు సినిమాకి రమ్మని, తను రాడు, నువ్వు సుధాకర్ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ సినిమాకి వస్తారు. అది చూసి ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి అడిగేసరికి సినిమాకి వచ్చాడని చెప్పి అది సీన్ ఉంటుంది. అయిపోతుంది సినిమాలో, ఇలా సాంగ్ ఏదో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళిపోతే నేను రమ్మంటారు, లేదు మా ఇల్లు పక్కనే అని చెప్పి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు అని ఇంత డీటెయిల్గా చెప్పిన డైరెక్టర్ ఎవరు లేరు అప్పటి వరకు నాకు. ఓకే, అంటే ఇన్ ద సెన్స్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే చేశాను, క్యారెక్టర్ చేశాను, కానీ ఇంత డీటెయిల్గా ఒక సీన్కి ఇంత డీటెయిల్గా చెప్పింది అప్పటి వరకు ఎవరు లేరు. ఫ్యాంటాస్టిక్ అని లోపలే చాలా సంతోషపడ్డాను. ఓకే సార్, అలాగే సార్ అన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సీను అన్నారు. అలాగే కదా, ఏ సీన్కి ఆ సీన్ ఇంపార్టెంట్ కదా, ఆ సెన్స్లోనే చెప్పుకుంటారు అనుకున్నాను. అలాగే సార్, డెఫినెట్గా సార్ అన్నాను. ఎంత ఇంపార్టెంట్ అంటే అన్నాను. సార్ అన్న, ఈ సీన్ చెప్పే నాగార్జున ఇంప్రెస్ చేశాను అన్నారు. అప్పుడు ఇట్లా కొట్టుకుంది అంతే కదా. అరే బాపురే, ఇంత ఇంపార్టెంట్ సీనా అనుకున్నాను నేను. నాకు బాగా గుర్తు, నేను మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, పైకి కనిపించకుండా. కాబట్టి సార్ అలాగే సార్, మంచి థ్యాంక్ యూ సార్. నేను ఏమన్నానో నాకు గుర్తులేదు. అయ్యింది. చేసేటప్పుడు కూడా మామూలుగా చేసేసాను నేను, అంతే మామూలుగా చేశాను. నా డ్యూటీ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్టర్ చెప్పింది రీచ్ అవటమే. అదేనండి, 70% రీచ్ అవుతానా, 90%, 100% రీచ్ అవుతానా, ఐ డోంట్ నో. బట్ ఎఫర్ట్ పెట్టడం అనేది ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది నాకు. సరే అది చేసేసా. డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంది షార్ట్ లైన్ సెన్స్. నాకంటే సినిమా చూసి ఇంత డిఫరెంట్గా ఉందా అని అనుకునేంత నాలెడ్జ్ లేదు నాకు అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు. నార్మల్గానే అన్ని సినిమాలతో పాటు అది కూడా చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఈయనేంటి ఇంత డిఫరెంట్గా చేస్తున్నాడు, ఈయన ఇంత డీటెయిల్గా చెప్తున్నాడు, మంచి డైరెక్టర్ అనే ఇంప్రెషన్ ఉంటుంది తప్పించి ఎంత డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను స్క్రీన్ మీద చూసి నేను డబ్బింగ్ చెప్పే వరకు నాకు ఆ సీన్ గురించి తెలియదు నాకు. ఓకే, అంత నిజంగా ఇంపార్టెంట్ సీన్ అది మీరు చెప్పి. సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe